ఇక్కడ షిఫ్ట్ల వారీగా కనీసం అక్కడ ఆ సర్వర్ రూమ్ కాపాడుకునేది లేదా? ఇవి అనుమానాలు ఉన్నాయనంటే అనుమానాలు ఎందుకు ఉండాలి అంటారు. దాదాపు ప్రధానమైన శాఖలన్నీ వాటిలో ఉన్నాయి. నూతనంగా కట్టిన బిల్డింగు, మీ ఉన్నటువంటి రికార్డు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీకున్నటువంటి రికార్డు అనుమానాలకు దారితీస్తుంది. ఇవి కాక ఇటీవల ఓబులాపురం మైన్స్ ఇవన్నీ తవ్వకాలు నిలిపేయమని మీకు ఇవి వచ్చినాయి. ఈ ఆదేశాలు ఇవాళ తగలబడిపోయిన డిపార్ట్మెంట్లో అటవీ శాఖలో ఉన్నాయి. మైన్స్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంది. ఓబులాపురంలో ఈ గనులు తవ్వకం నిలుపుదల చేయండి అని మీరేది అక్కడికి పంపించాల. ఎవరికైనా అనుమానం రాదండి, ఏమైంది ఆ జీవో ఏమైంది, ఎందుకయింది, ఎందుకు మీరు పంపించలేదు, ఫైల్స్ మళ్ళా బిల్డప్ చేస్తారో ఏంటనేది. ఇవాళ ఒక సర్టిఫికెట్ ఇస్తారు రోసే గారు వీళ్ళు ఇది పెట్టి, ఇప్పుడు ఈ పూట 1:30కి ప్రెస్ పెట్టి ఎక్కడ ఒక్క ఫైలు కూడా మాకెక్కడ నష్టం జరగలేదు, మాకు బ్యాకప్ అంతా ఉంది. చెప్పండి, తప్పేముంది? బ్యాకప్ ఉండి ఈ సర్వర్స్ బ్యాకప్ ఉండి ఆ మెటీరియల్ అంతా ఎక్కడ కూడా మీకు నష్టం లేకపోతే చెప్పండి. ఒక్క ఫైలు కూడా మాకు ఎక్కడ ఒక కాగితం కూడా తగలబడలేదు అంటారు. కేవలం కాగితాలను మాత్రం పక్కన పెట్టి నిప్పు, బల్లలో కుర్చీలు కంప్యూటర్లు మాత్రం 200 తగలబడ్డాయి అంటున్నారు. కాగితాలు మాత్రం ఫైల్స్ మాత్రం ఎక్కడ కూడా అంత పెద్ద దీనిలో తగలబడలేదని వీళ్ళు సర్టిఫికెట్. మరి ఈ రోజు ఈ విధాల మీరు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు మీరు సిబిసిఐడి ఎంక్వైరీ, నిపుణుల కమిటీ, క్లూస్ కమిటీ ఇవన్నీ ఇప్పుడు వేస్తా ఉన్నారే. దొంగ ఉంటే ఎక్కడ దొరుకుతాడని చెప్తా ఉన్నారే రోసి గారు. ఇవన్నీ ఏ దొంగలు దొరకకుండానే నీ సర్టిఫికెట్ ఎందుకు? కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేయండి. ప్రజల్లో ప్రత్యేకంగా అంతకుముందు 10 సార్లు జరిగిందండి ఫైర్ యాక్సిడెంట్లు. 2004 తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సార్లు జరిగింది. ఇది 11వది. 10 సార్లు జరిగితే ఒకే ఒక్క నీకు ఫైర్ ఇంజిన్ దానిలో ఉంటే మన సచివాలయంలో ఆ ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా నీళ్లు పనిచేయదు. నేను నీళ్లు లేకుండా ఫైర్ ఇంజిన్ వచ్చింది, మళ్ళీ ఇంకో ఫైర్ ఇంజిన్ తెప్పించేంత వరకు అది అక్కడ మరి ఉన్నది ఖాళీగా. 2 గంటలు పట్టపగలు వచ్చినటువంటి ఫైర్ యాక్సిడెంట్ని 2 గంటలు వాళ్ళు ఇది చేయాల్సిన మరి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న ఫోరెన్సిక్ డైరెక్టర్ వాళ్ళు పూర్తి నమూనాల సేకరణ పూర్తి చేశాం. అగ్ని ప్రమాదానికి సంబంధించి నమూనాల సేకరణ పూర్తి, పరీక్షలు జరుపుతాం. ఫోరెన్సిక్ డైరెక్టర్. సో ఇన్ని ఉంటే మీరంతా వాటి మీద ప్రతిపక్షాల మీద దాడి, మీడియా మీద దాడి అనేది మాత్రం ఇది మీరు అసహనంతో చేసేది. దీనికి అందుకనే ఇప్పటికైనా ప్రతిపక్షాలందరినీ పిలిచి తీసుకెళ్ళండి. మీరు ఒక మంత్రి ఉండి మీ అమ్మడి పెట్టుకొని తీసుకెళ్ళండి అందరినీ. జరిగింది ఇది. ఈ ఫైర్ అలారం ఎందుకని పనిచేయలేదు, ఈ స్మోక్ అలారం పనిచేయలేదు, దీనికని తాళం వేసి ఉంది. తాళం ఎవరు వేశారో మేము కనుక్కుంటాం, ఎందుకు వేశారో చూస్తాం. మీరు చెప్పండి అందరి ముందు. లేకుండా ఊరిక దాడి చేసి స్వచ్ఛంగా మాట్లాడి దానిలో మళ్ళీ వ్యంగ్యం. ఇప్పుడు కూడా ఒకేసారి వెళ్ళారు అంటున్నారు. మేము వాళ్ళ కుట్రలో భాగస్వామ్యం అంటున్నా. వాళ్ళ కుట్రలో లేకుండా వెళ్తే సహజంగా 1000 మంది పనిచేసే చోట సర్వర్ రూమ్ తాళం వేసే ఇది గతంలో ఏమీ లేదు. కుట్రలో వాడు భాగస్వాములు అనేది మీరెందుకు ఇది చేస్తారు? వాళ్ళందరూ ఒకసారి వెళ్ళే నేను ఎట్లా వెళ్ళానది దానిలో సర్వర్ రూమ్ లో తాళం వేసి వెళ్ళేటప్పుడు డౌట్ నాకే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజలకు వస్తా ఉంది, ప్రతిపక్షాలకు వస్తా ఉంది, అందరికి వస్తా ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎదురుదాడి చేసే బాధ్యత కాదు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏం చేశారనేది చెప్పాలి కదండి. అన్ని ఫైళ్ళు అక్కడ వేశారో లేకుంటే అవసరం వచ్చిన ఫైళ్ళన్నీ పక్కకు తరలించి కొన్ని వేసి అక్కడ మరి జరిగిందో ఏదైనా కూడా చెప్పాలి కదా. అనుమానాలు ఉన్నాయి అందరికీ, అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. లోపలికి రాని వాళ్ళని
లోపలికి ఆయన రానిలేదు, దేవేంద్ర గౌడ్ రానిలేదు, ఎవరు మీరు లోపల పోవాల్సిన ఇది లేదన్నారు, అందరిని బయట ఆపేశారు, ఎవరిని లోపల పోనీ. ఆ ఫైల్ లేదని వాళ్ళని చెప్పమంటున్నామండి. వాళ్ళు ఇప్పుడు ఇటీవల వచ్చింది, 10 రోజులైంది ఆదేశాలు వచ్చి, ఆ ఆదేశాలని అక్కడికి మాత్రం పంపలా, అది నిరాటంకంగా జరుగుతూనే ఉంది. ఎక్కడుందని అడుగుతున్నాం, ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. ఆదేశాలు ఎందుకు పంపలేదని అడుగుతా ఉన్నాం. ఎవరు గాలి జనార్దన్ రెడ్డి కాదని చెప్పాల్సింది, ఇక్కడ వీళ్ళు చెప్పాలి. వచ్చింది ఆదేశాలు వీళ్ళకి, ఆదేశాలు వీళ్ళకి వచ్చింది నిలుపుదల చేయండి అని. గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన అక్కడ తవ్వకం చేసే ఆయన. ఏమని ప్రభుత్వానికి వచ్చినాయి, మా దగ్గర కాపీ ఉంది, ఆదేశాలు ఇచ్చిన కాపీ మా దగ్గర ఉంది. రాలేదనే దానికి అందుకని నేను చెప్తున్నా, రాలేదు అని ఇప్పటికి కూడా దాన్ని బుకాయిస్తున్నారంటే ఏమైంది, వచ్చింది.